హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతో ఒక పత్రిక వార్త రాసింది. అందులో 290 కేసులు సిటీలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేల మీద నమోదైనట్టుగా, అందులో 110 కేసులు ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద నమోదైనాయి. 21 కేసులు అక్బరుద్దీన్ ఓవైసీ మీద నమోదైనాయి. వీరిద్దరూ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులు. ఇద్దరు మత ఉద్రిక్తలు రెచ్చగొడుతుంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో నిర్మల్లో నిజామాబాద్లో ఈ రకమైన రెచ్చగొట్టి ఉపన్యాసాలు చేసి జైలు పాలయ్యాడు. రాజాసింగ్ నిరంతరం రెచ్చగొట్టే పనులు చేస్తూనే ఉంటారు. ఈ రకంగా ఎమ్మెల్యేల మీద నమోదైన కేసుల్లో వీళ్ళిద్దరూ మత ప్రాతిపదిక మీద రాజకీయాలు చేయడం, ఉద్రిక్తలు రెచ్చగొట్టడంలో ఆ రకంగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల మీద కేసులు అనేదాన్ని ఎవరైనా ప్రజా సమస్యల మీద పనిచేస్తే కేసులు నమోదు కావడం వేరు, లేదా ఎప్పుడైనా ఈ ర్యాలీలు తీసినప్పుడు కేసులు నమోదు కావడం వేరు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కేసులు అదే రకమైన పని, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టడం. ప్రత్యేకంగా రాజాసింగ్ అనే వ్యక్తి నిరంతరం మత ఉద్రిక్తలు రెచ్చగొడుతుంటాడు, నిరంతరం మతపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాడు, ఇతర మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతుంటాడు. ఈ రకమైన కేసులు 110 కేసులు, అందరూ 2 కేసులలో శిక్ష కూడా పడింది. కొన్ని కేసుల్లో ఎక్విట్ అయిపోయాడు. కానీ ఈ కేసులన్నిట్లలో కూడా ఎక్కువ భాగం కేసులు ఈ రకం మత ఉద్రిక్తలు రెచ్చగొట్టడం, లేదా అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, తర్వాత అధికారుల మీద దాడులు చేసినవి ఉన్నాయి. ఈ రకంగా అనేక కేసులు ఉన్నాయి. నిరంతరం మనకు రెచ్చగొట్టే ప్రకటనలు మనం చూస్తుంటాం. ఈరోజు సిటీలో ఎవరైనా 3-4 కేసులున్న వ్యక్తుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి నిరంతరం పోలీసు నిఘాలో వాళ్ళని ఉంచుతుంటారు. మరి 3-4 కేసులున్న వాళ్ళ మీద ఇన్ని రౌడీ షీట్లు పెడుతున్నారు కదా, మరి ఇన్ని కేసులున్న వ్యక్తుల మీద వాళ్ళు దానికి అర్హత లేదా? కొంతమంది మీద 3-4 కేసులు కాస్త ఎక్కువ ఉంటే పీడీ యాక్ట్ పెడతారు, ఇంకా కాస్త ఎక్కువ ఉంటే నగర బహిష్కరణ చేస్తారు. మరి రాజాసింగ్ వీటన్నిటి కూడా అర్హత ఉన్నటువంటి వ్యక్తి. ఈ రకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న వాళ్ళు. మరి రాజాసింగ్ లాంటి వ్యక్తుల్ని హైదరాబాద్కి, తెలంగాణకి గిఫ్ట్గా ఇచ్చింది బీజేపీ. వీళ్ళు ఏమిటి, హైదరాబాద్లో ఉన్న ప్రజలకు ఏమి సేవ చేస్తున్నారు? ఈ రకమైన ఉద్రిక్తలు రెచ్చగొట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్నే దెబ్బ కొడుతున్నారు. హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక గంగా జమున తహజీబ్, ఒక సంస్కృతిని మతపరమైనటువంటి విద్వేషాల ద్వారా దీన్ని రెచ్చగొట్టి విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితుంది. వీళ్ళ పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ సరైన యాక్షన్ తీసుకోవాలి. ప్రజలు కూడా వీళ్ళ యొక్క యాక్టివిటీని, వీళ్ళ యొక్క రెచ్చగొట్టే వ్యవహార శైలిని అర్థం చేసుకొని వాళ్ళని దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.